హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు డిసెంబర్ మాసంలో జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో తప్పనిసరిగా అడిగే అవకాశం ఉన్నటువంటి తెలంగాణ ప్రముఖ చరిత్రకారుడైన బిఎన్ శాస్త్రి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్కు తెలంగాణ చరిత్ర చదవడానికంటే ముందు బిఎన్ శాస్త్రి గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక సార్లు ఇతని పైన మనకు ప్రశ్నలు అడగడం జరిగింది. బిఎన్ శాస్త్రి ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన అనేక రాజవంశాల చరిత్ర గురించి లోతుగా అధ్యయనం చేసి వీళ్ళు తెలంగాణ పరిపాలకులే, తెలంగాణ రాజవంశాలే అని సగర్వంగా చెప్పినటువంటి ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు, గొప్ప కవి మన బిఎన్ శాస్త్రి. ఈ బిఎన్ శాస్త్రి ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తాలూకా తుమ్మలగూడెంలో 1932 వలిగొండ గ్రామంలో జన్మించాడు. 1932 వలిగొండ గ్రామంలో జన్మించిన వాడు బిఎన్ శాస్త్రి. బిఎన్ శాస్త్రి 9th క్లాస్లో ఉన్నప్పుడే సంధ్యారాగము అనే నవల రాశాడు. ఇతను మూసీ పత్రికను ప్రారంభించాడు. మూసీ పత్రికను శాసన సాహిత్యం పైన, తెలుగు భాష వికాసంలో పిహెచ్డి చేశాడు. శాసన సాహిత్యంపై, తెలుగు భాష వికాసంలో పిహెచ్డి చేసినటువంటి ప్రముఖ తెలంగాణ గర్వించదగ్గ చరిత్రకారుడు, పరిశోధకుడు, విమర్శకుడు మన బిఎన్ శాస్త్రి. ఇక ఇతడు రాసినటువంటి నవలలు అనే విషయాన్ని చూస్తే రాధా జీవనము, తపోభంగము, తీరని కోరిక, వాకటక మహాదేవి. ఇతని యొక్క నాటకాలు నిర్బంధ, అపోహ అనే నాటకాలు రచించాడు. ఇతని రచనలు కనుక మనం చూస్తే విప్లవ జ్వాల, ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతిపై 3 సంపుటాలు, ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతిపై 3 సంపుటాలు రాశాడు. భారతదేశ చరిత్ర సంస్కృతిపై 21 సంపుటాలు రాశాడు. అలానే ఇతని రచనలు కనుక మనం చూసినట్లయితే గోల్కొండ చరిత్ర సంస్కృతి రచించాడు. పద్మనాయకుల చరిత్రను రచించాడు. తర్వాత ఈ నవలలు, నాటకాలు, ఈ రచనల్లో భాగంగా, ఈ గ్రంథాల్లో భాగంగా 3 జిల్లాల సర్వస్వాలు రచించాడు. నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ 3 జిల్లాల సర్వస్వాలు రచించాడు. ఇక శాసన సంపుటాలు అవి కూడా రచించాడు. కందూరు చోడుల శాసనాలు, త్రిపురాంతక దేవాలయ శాసనాలు, ముఖలింగ దేవాలయ శాసనాలు, శాసన సంపుటాలు రచించిన ప్రముఖ చరిత్రకారుడు. చరిత్రలో ఇతన్ని ఏమని పిలుస్తారంటే, వేల కొలది గ్రామాలు పర్యటించి వందల కొలది శాసనాలను వెలికితీసి చరిత్రలో శాసనాల శాస్త్రిగా పేరుగాంచాడండి. ప్రీవియస్ పేపర్లో ఈ క్రింది వాణిలో శాసనాల శాస్త్రి అని ఎవరిని పిలుస్తారని మనకు ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్ అడగడం జరిగింది.
అందుకే శాసనాల శాస్త్రిగా పేరుగాంచినటువంటి వాడు. తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసే ముందు మొట్టమొదటి టాపిక్ మనకు తెలంగాణ చరిత్రలో శాతవాహనులు. ఆ శాతవాహనుల కాలంలో అనేక మంది కవులుంటే అందులో ఒక కవి పేరు గుణాఢ్యుడు. ఇతని కొండాపూర్ నివాసి, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ గ్రామ నివాసి గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడే తెలంగాణలో మొట్టమొదటి కవి అని గుర్తించినటువంటి ప్రముఖ మన చరిత్రకారుడు ఈ బిఎన్ శాస్త్రి. ఆదికవి నన్నయ్య కాదు నన్నే చోడుడు అని నిరూపించినటువంటి ప్రముఖ మన తెలంగాణ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి. ఇవి మనకు బిఎన్ శాస్త్రి మీ పైన ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.